1911 చెందినటువంటి మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి డోకూరు బాలబ్రహ్మానంద కవి సాహిత్యంలో చూడండి, చతుర్విధ పద్య చమత్కృతికి ఆసుపద్యానికి ప్రతీకగా నిలిచేటటువంటి పద్యాన్ని ఒకదాన్ని చెప్తాను, వినండి. శ్రీ సత్యధరణ కళాభ్యాసుండ జుండతనూజుండ అంభుజ ఆంభకుండ నద్భీరా గోమహిమాఢ్యుండు శ్రీ సోమాప్తుండు సంతరిచ్చు తమమున్. చూడండి, ఇక్కడ చతుర్విధ కవిత్వ కంద పద్యంలో ఒకే పద్యంలో పద్మంలో పుట్టినటువంటి బ్రహ్మదేవుని, అలాగే ఆ శ్రీపతి అయినటువంటి భూమికి అటు లక్ష్మికి పతి అయినటువంటి విష్ణువుని, అలాగే సత్యభామా సమేతుడైనటువంటి సకల విద్యలకు నెలవైనటువంటి కమలాక్షుడైనటువంటి శ్రీకృష్ణుని, అలాగనే ఇక దాక్షాయిని అయినటువంటి పార్వతీదేవి యొక్క సకల విద్యలకు నిలవైనటువంటి అమ్మ పార్వతీదేవికి నిలవైనటువంటి ఆ పార్వతీదేవి యొక్క భర్త అయినటువంటి శివుడు, అలాగే అగ్నినేత్రుడైనటువంటి కుబేరుని యొక్క మిత్రుడైనటువంటి బుద్ధి కలిగినటువంటి పవిత్రమైనటువంటి పతివ్రతలను సన్మానించేటటువంటి విద్యాభ్యాసం కలిగిన శరీరం లేనటువంటి ఆ మన్మధునితో పోల్చటము అనేది చక్కటి ఉపమానాలతోటి నానా విధమైనటువంటి శోభాయమానమైనటువంటి చక్కటి ఆసు చతుర్విధ కంద పద్యానికి ప్రతీక. ఇంత గొప్ప పద్యం రాయగలిగినటువంటి కవి మన మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి డోకూరు గ్రామ నివాసి అయినటువంటి బాలబ్రహ్మానంద కవి. అటువంటి వీరు రచించినటువంటి అనేకమైనటువంటి అవధానాలు, శతావధానాలు, ఆసు కవిత్వము, ఎన్నో రచనలు మన సాహితీ క్షేత్రంలో విద్యార్థులు చదవదగినవి, నేర్చుకోదగినవి. అటువంటి పద్యాలను మన సిలబస్లో పెడితే ఎంతో ఉపయుక్తకరంగా ఉంటుంది అని సాహిత్యకారులు ఆశిస్తున్నారు.